హలో ట్విటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తైవాన్ తెలుగు ట్విటీ. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? వీకెండ్ కదండి, అందరూ వీకెండ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ మా వీకెండ్ మ్యాండేటరీస్ ఏంటంటే పొద్దున్నే వెళ్ళి మార్కెట్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. వీక్కి కావాల్సిన సామాన్లన్నీ, వెజిటేబుల్స్, మీట్ అన్నీ కలిపి తెచ్చేసుకొని ఉంచుకుంటాం. సో వీక్ అంతా ఇంక బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు వెజిటేబుల్స్కి. అవి మా తైవాన్లో మార్కెట్ ఎలా ఉందో మీకు చూపిందాం ఈరోజైతే. చూసేయండి. అయితే ఇక్కడ వెజిటబుల్ మార్కెట్లోనే ఫ్రూట్స్ కూడా అమ్ముతారు. అన్ని రకాల ఫ్రూట్స్ మనకి దొరుకుతాయి. బాక్సెస్లో చూసారా ఎంత బాగున్నాయో చూడడానికి. కలర్ఫుల్గా డ్రాగన్ ఫ్రూట్, వాటర్ మిలన్, పప్పాయ, పైనాపిల్ అన్నీ ఉంటాయి. బనానాస్ చూసారా ఎలా ఉన్నాయో. నేను చాలాసార్లు అయితే ఈ అవకాడోస్ని చూసి మ్యాంగోస్ అని అనుకున్నాను. చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. అవకాడోస్ చూసారా చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయండి. నాకు కూడా తెలీదు ఫ్రూట్ నేమ్స్ అవన్నీ చాలాసార్లు. ఈ ఆంటీ దగ్గర బీరకాయలు అయితే ఉంటాయి. మరి సార్ ఏమో ఆంటీ బీరకాయలు తేలేదు. ఈ ఫ్రూట్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఫిషెస్ ఎలా ఉన్నాయో. లాబ్స్టర్ అనుకుంటండి. ప్రశాంత్, అది లాబ్స్టరేనా? అండ్ వీటిని ఏమంటారు? క్లామ్స్. బట్టలు అన్నీ ఉంటాయండి. మొత్తం A to Z మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ప్రాన్స్ చూడండి ఎలా ఉన్నాయో. తొక్క తీసినవి ఉంటాయి, తొక్క తీయలేనివి ఉంటాయి. ఏమంటున్నారు? ఆయన ఏదో చెప్తున్నారు. మన ఇండియాలో మార్కెట్ లాగే ఉంటుందండి మోస్ట్లీ. కెమెరా తిరిగిపోతుంది. ఇక్కడ లైవ్గా ఫార్మర్స్ అందరూ పండించి మనకి తీసుకొచ్చి అమ్ముతారు ఈ మార్కెట్లో. ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అండి. ఇక్కడ లైక్ బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ అన్నీ కూడా దొరుకుతాయి. చూసారా ఆమె కోడ్ని ఎలాగొస్తుందో. వీళ్ళ మీట్ అండి. మనకు ఆ వాసనకే దారుణంగా ఉంటుంది. మాకు అలవాటు అయిపోయింది వాసన చూసి చూసి. మన ఇండియాలాగే అల్లం వెల్లుల్లి ఎలా అమ్ముతారో చూడండి. మేము ఎక్కువ ఈ షాప్లోనే ఎక్కువ కొనుక్కుంటూ ఉంటాము. బల్క్గా తీసుకొని అలా స్టోర్ చేసుకుంటాం మేము. ఇక్కడ చికెన్ అండి, మళ్ళీ డిఫరెంట్ చికెన్. ఇక్కడ మీట్ చూసారా ఎలా ఉందో. ఇవన్నీ కుక్డ్ ఫుడ్స్ అండి. చూసారా రేలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కానీ జాంకాయలు, తైవాన్ జాంకాయలు అంటారు, చాలా ఫేమస్ అండి ఇవైతే. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో.
మల్టీపర్పస్ స్టోర్స్ ఎక్కువ ఉంటాయండి తైవాన్లో. మొత్తం అన్నీ కలిపి ఒకే చోట అమ్మేస్తూ ఉంటారు. కాస్ట్ కూడా తక్కువగానే ఉంటాయి. జూట్ చెప్పులు లాంటివి ఇంట్లో వేసుకోవడానికి, ముసలి వాళ్ళు వేసుకోవడానికి. ఈ తాతగారు అంతా కామెడీ చేస్తున్నారు. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారండి వీడియో అనగానే. కొంచెం లైక్ మనకి కంటెంట్ ఇవ్వడానికి చూస్తారు మోస్ట్లీ. వీడియో అనగానే నవ్వుతారు, యాక్ట్ చేస్తారు. మీరు చూసారా మష్రూమ్స్, డ్రైడ్ మష్రూమ్స్ అండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మష్రూమ్స్ అయితే ఉంటాయి తైవాన్లో. బ్లూబెర్రీస్ చిన్న చిన్న బాక్సెస్ లో పెట్టి, గ్రేప్స్ చూసారా ఎలా ఉన్నాయో. ఇప్పుడు మా హస్బెండ్ ఏదో తీసుకుంటున్నారు. ప్రశాంత్ ఏంటి బీన్సా? ఎంత? మేము ఎక్కువ తీసుకునే వెజిటబుల్ షాప్ ఇదేనండి. చూసారా ఆనపకాయలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న ఆనపకాయలు. క్యాబేజెస్, కాలీఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయండి ఇక్కడ. రాడిష్ ఇదైతే ముల్లంగి, కుకుంబర్లో పెద్ద కుకుంబర్, బ్రోకలీ, వంకాయలు చూసారా ఎలా ఉన్నాయో, పెద్ద వంకాయలు, క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్, బీన్స్, టొమాటోస్ అయితే ప్యాక్ చేసి ఉంచుతారు. ప్యాకెట్ వచ్చి $100, అంటే ఆల్మోస్ట్ $280 మన ఐఎన్ఆర్లో. చెరుకు రసం అండి. కాకరకాయలు చూసారా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాకరకాయ. ఇదైతే నాకు ఏ కాకరకాయో తెలీదు, ఇదైతే మామూలు కాకరకాయ అని తెలుసు. క్యారెట్స్, పొటాటోస్. మా రిలేటివ్స్ చాలామంది అడుగుతారండి ఇక్కడ ఏం వెజిటబుల్స్ దొరుకుతాయి, మీకు అన్నీ దొరుకుతాయా, అన్నీ తినగలుగుతారా అని. నేను చాలామందికి చెప్పుకున్నాను, బట్ చాలామందికి తెలియదు ఇక్కడ ఏమేమి దొరుకుతాయో. ఈ బ్లాగ్ ద్వారా మోస్ట్లీ అందరికీ తెలియచ్చు మేము ఇక్కడ ఏమేమి తింటాము, ఏమేమి దొరుకుతాయి. అంటే పంకిన్స్, ఇది డిఫరెంట్ పంకిన్. ఇది చిన్నగా ఉంటే పంకిన్ అని తెలుసు, ఇది ఏ పంకినో తెలియదు మరి నాకు. ఏదైనా డౌట్ వస్తే మాత్రం మా మమ్మీకి వెంటనే వీడియో కాల్ చేసి, అమ్మ ఇది ఏం వెజిటేబుల్, ఇది ఏం చేప, ఇలా అడుగుతూ ఉంటాను. మా అమ్మ చెప్పిన దాన్ని బట్టి నేను తీసుకునేదాన్ని వెజిటేబుల్స్. కానీ వెజిటేబుల్స్ మోస్ట్లీ మా హస్బెండ్ తీసుకుంటారు. ఇవి చూసారా ఆనియన్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. మన దాంట్లో అయితే బుల్బుల్ ఆనియన్స్ ఉంటాయి మనకి, ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద ఆనియన్స్. కొన్ని డ్యామేజ్డ్ ఉంటాయి, కొన్ని బాగానే ఉంటాయి. ఈ షాప్లో మాకు కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది వెజిటబుల్స్ అన్నీ కూడా. చూసారా ఆనియన్స్ అయితే. ఇదిగోండి ఇదే తైవాన్ బీరకాయ, ఎలా ఉందో చూడండి. మన బీరకాయలు కూడా ఉంటాయి, ఇండియన్ బీరకాయలు. బట్ ఇప్పుడు ఈ సీజన్లో మొన్నటి వరకు వచ్చినాయి, ఇప్పుడు రావట్లేదు. ఇవి కూడా మన బీరకాయలాగే ఉంటాయి కుక్ చేస్తే. నేను ఎండ్రాయిల్ వేసి వండుతాను బీరకాయలని, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఈ ఆకుకూరలు చూడండి, నాకు చాలా వరకు ఈ ఆకుకూరలు తెలీదు. మీకు ఎవరికైనా ఏమన్నా తెలిస్తే చెప్పండి. వీళ్ళు చాలా బాగా తింటారు ఆకుకూరలు అవన్నీ కూడా. మేము ఎక్కువ స్పినాచ్, తోటకూర తీసుకుంటాం. మనకి ఆకుకూరలో గోంగూర బాగా ఫేమస్ అంటారు, కానీ అది ఇక్కడ దొరకదు మాకు. ఇవన్నీ క్యాబేజ్ లీవ్స్, స్పినాచ్, వాటర్ స్పినాచ్, మౌంటైన్ స్పినాచ్, చాలా టైప్స్ ఉంటాయండి ఇక్కడ స్పినాచ్లో కూడా. చూసారా డిఫరెంట్ టైప్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ. అయితే ఇంత హెల్తీగా ఉండడానికి వీళ్ళకి మెయిన్ రీజన్ ఇదే అని చెప్పచ్చు.
మీకు ఇక్కడ ఎవరికైనా గోంగూర తెలిస్తే ఇందులో గోంగూర ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, నెక్స్ట్ టైం వచ్చి తీసుకుంటాను. మోస్ట్లీ ఉండదు గోంగూర. ఇవ్వండి బ్లాంకెట్స్, క్విల్ట్స్ అంటారు, బ్లాంకెట్స్, బట్టలు చాలా రీజనబుల్గా ఉంటాయి ప్రైజెస్. అవన్నీ కూడా డిజైన్స్, డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. చిలకడ దుంపలు, చిలకడ దుంపలు కూడా చాలా రకాలు ఉంటాయి. ఇదైతే పెద్ద చామ దుంప అండి, మనకు చిన్న చిన్నవి ఉంటాయి, వీళ్ళు పెద్ద పెద్దది. ఆనపకాయ, రాడిష్, కొత్తిమీర. వీళ్ళు ఇంత హెల్తీగా ఉండడానికి రీజన్ అయితే ఇవే. నేను చెప్పేది క్యాబేజ్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. చూడండి ఇక్కడ ఎక్కువ విగ్స్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. చూడండి ఎలా డ్రెస్సింగ్ చేస్తుందా, హెయిర్ డ్రెస్సింగ్. ఇవన్నీ హెయిర్ యాక్సెసరీస్ అండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విగ్స్. బట్టలు ఎక్కడ చూసినా మనకి బట్టలు అయితే దొరుకుతూ ఉంటాయి. ఈ రోడ్ మధ్యలో మిడిల్లో ఇలాగా వెజిటేబుల్స్ అయితే పెడతారు. మిర్చి చూసారా ఎలా ఉందో, రెడ్ మిర్చి. ఇది ఇంకొక మార్కెట్కి ఎంట్రన్స్ అండి లోపలికి. అల్లం. ఇది కూడా వెజిటేబుల్ షాప్ అండి. ప్రాన్స్ తీసుకుందాం. సరే పర్పుల్ ఆనియన్స్, ఇవి ఘాట్ ఎక్కువ ఉంటాయని అంటారు. వైట్ ఆనియన్స్ తింటాం మేమైతే. ఏంటిది? ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మష్రూమ్ అంటండి. నాకు దీన్ని చూస్తే వేరే ఏదో గుర్తుకొస్తుంది. వంకాయలు మన వంకాయలు అయితే ఉండవండి, ఇక్కడ చాలా పెద్ద వంకాయలు ఉంటాయి. ఈమె దగ్గర కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది, తక్కువ కూడా ఇస్తుంది కదా ఈమె, బాగుంటుంది ఫ్రెష్గా. మనకి ఇదే కొత్తిమీర క్యారీఫోర్లో తీసుకోవాలంటే 4 ఆకులు ఒక $50 అలా పెడతాడు, చాలా రేట్ ఎక్కువ. కూరలో పైన టాపింగ్ చేయడానికి కూడా మాకు సరిపోవు క్యారీఫోర్లో తీసుకుంటే. షాలోట్ ఆనియన్స్, మనకి చిన్న ఉల్లిపాయలు అంటాం, సాంబార్ ఉల్లిపాయలు అని, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి, కొంచెం పొడుగ్గా. ఇదంతా నాన్ వెజ్ మార్కెట్ అండి. మేమైతే ఇప్పుడు రొయ్యలు తీసుకోవడానికి వెళ్తున్నాం. మీలో ఎవరికైనా చేపలు తెలిస్తే చేపలు ఏంటో చెప్పండి నాకు. మాకు చేపలు తినాలని అనిపిస్తుంది కానీ కొన్ని చేపలు ఏంటో తెలీదు. ఈ రెడ్ అయితే గుల్విందలు అని అంటది మా మమ్మీ. మనకి చెరువు చేప, బొచ్చు చేప దొరకదు. అదైతే పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఫ్రైకి కానీ పులుసు కానీ, అది తప్ప అన్నీ దొరుకుతాయి. సొర కూడా దొరకదు మోస్ట్లీ. నేను చాలా అయితే వెతికాను సొరపిడుపు చేద్దాం కదా అని, సొర కూడా లేదు మనకి. ఇక్కడే మేము ఎక్కువ రొయ్యలు తీసుకుంటాము. రొయ్యలు చూపిస్తాను చూడండి మీకు. ఫ్రెండ్స్ ఇదేంటో గెస్ట్ చేసిన వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్ అయితే ఇస్తాను నేను. చూసారా ఇదేంటో, నేను లాస్ట్లో చెప్తాను అదేంటో మీకు. అండ్ ఇది వచ్చి కండాయిలు, స్క్విడ్ అంటాము, ఆక్టోపస్ అంటాం, కానీ ఆక్టోపస్ ఎంత అయితే ఉండదు, ఇదైతే స్క్విడ్ అనే అనుకోవచ్చు. ఇంకొంచెం రొయ్య పొట్టు, మా మమ్మీ చెప్పింది మొన్న అడిగితే, చిన్న రొయ్య పొట్టు. క్లామ్స్ కూడా ఎక్కువ తింటారు. రొయ్యలు ఇలా తొక్కలు తీసేసి అయితే అమ్ముతారు. రొయ్యలు చూసారా, తొక్కలు తీసి అయితే ఉంటాయి, బాగుంటాయి. మేము ఎక్కువ రొయ్యలు ఇక్కడే తీసుకుంటాం. చికెన్ చూడండి ఎలా ఉందో. ఇదిగోండి ఇది ఒక చేపల కౌంటర్. తెల్ల చందువా అండి, వైట్ పాంఫ్రెట్.
ఇక్కడ వీళ్ళు సార్డైన్స్ ఎక్కువ తింటారు. గుడ్లు చూసారా ట్వీటీసీ చేప ఎలా ఉందో. ప్రెగ్నెంట్ అనుకుంటా పాపం, లావుగా ఉన్నాయి పొట్ట. ఈ అంకుల్ షాప్లో ఒకసారి మేము కొరమీన్ చేప అయితే తీసుకున్నాము. సార్డైన్స్ అనుకుంటండి ఇవి. చూడండి ఇవేంటో ఫ్రాక్స్. మిల్క్ ఫిష్ ఇదేనండి మా చేపల కొట్టు. మేము ఎప్పుడు వచ్చే చేపల కొట్టు ఇదే. ఇవి మిల్క్ ఫిష్ అండి. మేము ఎక్కువ ఇవే తింటాం, పులుసు తింటాము. మిల్క్ ఫిష్ పులుసు పెడితే చాలా బాగుంటుంది. ఇవి చందువాలు అనుకుంటా, చిన్న చందువాలు అనుకుంటా, నాకు పెద్దగా తెలియదు వీటి పేరేంటో. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. చేపలు కొన్ని మా మమ్మీ అయితే చెప్తుంది ఇదేం చేప అదేం చేప అని. వీడియో కాల్ చేసి అడిగితే కొన్ని మా మమ్మీకి కూడా తెలియనివి మా అన్నయ్యకి తెలుసు. మా అన్నయ్య కూడా అడిగితే ఇది ఈ చేప ఇది తీసుకో బాగుంటుంది మనం తింటాం ఇలా చెప్తా ఉంటాడు. చూడండి ఆమె మనం ఇచ్చిన చేపలు, నాకు చేపలు చేయడం రాదు సో ఇక్కడే చేయించేస్తాను చేపలు. ఆమె కట్ చేసి తల తోక అన్నీ తీసేసి ఇస్తుంది పీసెస్ లాగా. చాలా బాగా చేసిస్తుంది. మేబీ అందరికీనో తెలీదు, మేము అడిగిన దాన్ని బట్టి మా స్పెసిఫికేషన్స్ బట్టి మాకు చేసిస్తుంది. సాల్మన్ కూడా మేము ఇక్కడే తీసుకుంటాం, బాగుంటుంది. సాల్మన్ ఫ్రై చేసి బగారా చేస్తే ఆ కాంబినేషన్ అయితే మేము బాగా తింటాము. రొయ్యి పొట్టు, కండాయలు ఇవన్నీ కామన్ అండి. ఇంకా చేప ముక్కలు చూసారా కొట్టేసి పెట్టింది కవర్లో, భలే ఉంటే. పులుసు పెట్టి కొత్తిమీర వేస్తే క్లైమేట్కి వేడివేడి అన్నంలో చేపల పులుసు తింటే బాబా. చూసారా దుంపలు, చాలా రకాల దుంపలు ఉంటాయి. కొన్ని మాకు తెలుసు, కొన్ని మాకు తెలియదు. చామ దుంపలు మాత్రం పెద్ద పెద్దవి వస్తున్నాయి ఇక్కడ. ఇవేంటో మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి మాకు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవ్వండి వీటిని ఏమంటారు, గ్రౌండ్ నట్స్ ఉడకబెట్టిస్తారు. ఏమే బాగుంటాయి తినడానికి. అవకాడోస్ అయిపోయినాయి, పండిపోయిన అవకాడోస్. నువ్వు తీసుకుంటావా? నిమ్మకాయలు అండి ఇవి, మా నిమ్మకాయలు ఇవి. పెద్ద పెద్ద నిమ్మకాయలు ఉంటాయి. చికెన్ లివర్, చికెన్ పార్ట్స్, చికెన్ కాళ్ళు, ఇవన్నీ ఫ్రూట్ సెక్షన్. నేను మీకు ఇప్పుడు ఒక షాప్ చూపిస్తాను. మేము ఎప్పుడు వెళ్ళే షాప్ వెజిటబుల్ షాప్. ఆంటీ కొట్టు అంటాం ఆవిడ్ని మేము, ఆంటీ షాప్. టట్టటా ఇదేనండి మా ఆంటీ షాప్. మేము ఎక్కువ వెజిటబుల్స్ ఇక్కడే తీసుకుంటాము. ఇదిగోండి మా ఆంటీ. ఇక్కడ మష్రూమ్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ప్యాకెట్స్ లాగా ప్యాక్ చేసి ఇస్తారు ఆమె. చాలా రకాల వెజిటబుల్స్ ఉంటాయి. కొన్ని మాకు తెలియదు ఇందులో ఏవేంటో. వీళ్ళు ఎక్కువ బాగా తింటారు. చిలకడ దుంపలు, చామ దుంపలు చిన్నవి, బ్రోకలీ, పొటాటోస్. మాకు మష్రూమ్స్ అయితే మ్యాండేటరీ, చపాతీలోకి మష్రూమ్ కర్రీ. వంకాయలు చూసారా, ఇవి పొట్టి వంకాయలు. అంటే ఇందాక అన్ని పొడుగ్గా కనబడ్డాయి, ఇప్పుడు గుత్తి వంకాయలు లాంటివి ఇవి. ఇదిగోండి ఇవి పొడుగు వంకాయలు.
అండ్ ఈ మార్కెటొచ్చి ఎవ్రీడే మార్నింగ్ 6కి ఓపెన్ అవుతుంది. అండ్ మళ్ళీ ఆఫ్టర్‌నూన్ 12కి క్లోజ్ అయిపోతుంది. అండ్ ఈ రోడ్ మార్నింగ్ అంతా బ్లాక్ చేసి ఉంచుతారు. ఇంకా ఆఫ్టర్‌నూన్ ట్రాఫిక్‌కి రిలీజ్ చేసేస్తారు. లైక్ బైక్స్, కార్స్ వెళ్తా ఉంటాయి రోడ్స్‌లో. అండ్ ఇది ఎవ్రీడే ఉంటుందండి. 12 అయితే మాత్రం క్లోజ్ అయిపోతుంది ఇంకా ఈ మార్కెట్. మనకి వీక్ డేస్‌లో ప్రశాంత్‌కి ఆఫీస్ ఉండడం వల్ల వీక్ డేస్‌లో మార్కెట్‌కెళ్ళడానికి అవ్వదు. సో, మేమెప్పుడు మోస్ట్‌లీ సాటర్‌డే ఆర్ సండే వచ్చి మొత్తం అన్నీ ఫినిష్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఏంటంటే చీప్ అండ్ బెస్ట్‌గా దొరుకుతుంది మార్కెట్ అంతా కూడా. ఈ ఈ పర్టిక్యులర్ మార్కెట్‌లో. మనకిక్కడ దొరకలేని ఐటెమ్స్ ఏమన్నా ఉన్నా చికెన్ అవి ఒక్కొక్కసారి ఇక్కడ బాగోదు. సో, మేము క్యారిఫోర్‌లో గానీ, పేక్స్ మార్ట్‌లో గానీ తెచ్చుకుంటాము. అండ్ మటనొచ్చి కాస్ట్‌కో ప్రిఫర్ చేస్తాం. కాస్ట్‌కోలో వితౌట్ బోన్స్ అండ్ విత్ బోన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మాకు మటను. మటన్ అంటే ఆస్ట్రేలియన్ ల్యాంబ్ అనే ఒక ఐటెమ్ అవైలబుల్ ఉంటుంది. అది ఇప్పుడైతే ప్రెజెంట్ ఆర్‌టి మార్ట్‌లో కూడా అవైలబుల్ ఉంటుంది. మనకి రిలయన్స్ మార్ట్, స్పెన్సర్స్ ఎలా ఉంటుందో ఇక్కడ అలా క్యారిఫోర్ అండ్ పిఎక్స్ మార్ట్ అండి. ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ఆ క్యారిఫోర్ అండ్ పేఎక్స్ మార్ట్ అవి కూడా నేను తర్వాత షార్ట్స్‌గా గానీ, వ్లాగ్స్‌గా గానీ చేసి పెడతాను. బట్ లైక్ మనకి అవైలబుల్ ఐటెమ్స్ అయితే అన్నీ దొరుకుతాయి. అండ్ ఈ మార్కెట్‌లో లైక్ మనకి కాకినాడ సంత చెరువులో బట్టలవి ఎలా ఉంటాయో, పెద్ద మార్కెట్‌లో ఎలా ఉంటాయో, అలాగా అన్ని బట్టలుంటాయండి. మల్టీపర్పస్ స్టోర్స్ ఉంటాయి. ప్రతీదీ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటుంది. ఇక్కడ చూసారా ఫ్లవర్ మార్కెట్, ఫ్లవర్ షాప్, బొకేస్ విడివిడిగా లూజ్ ఫ్లవర్స్ ఇలాంటివన్నీ. ఏమన్నా పండగలవి ఉన్నప్పుడు చాలామంది మన ఇండియన్స్ ఇక్కడే లూజ్ ఫ్లవర్స్‌లా బొకేస్ తీసుకొని దాని నుంచి ఫ్లవర్స్ పిక్ చేసుకొని పూజకి యూజ్ చేసుకుంటారు. అండ్ ఇదొచ్చి మార్కెట్‌లో ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అని అంటారండి వీళ్ళు. ఏం టెంపుల్ అన్నది తెలీదు. ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఎప్పుడైనా వెళ్ళాలి ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేయాలి అని అయితే ఉంది మాకు. ఇప్పటి వరకు టెంపుల్స్‌కవి వెళ్ళలేదు మేము. చాలా ఫేమస్ అని అంటారు. చాలామంది వెళ్తారు. అండ్ ఇక్కడ ఫెస్టివల్స్ కూడా చాలా సెలబ్రేట్ చేస్తారు. ఈ ఏరియా అంతా కూడా. ఏమన్నా ఇక్కడ ఫెస్టివల్ సీజన్ టైంలో. ఇదండి ఈ మా మార్కెట్ వ్లాగ్. ఇక్కడితో ఈ మార్కెట్ వ్లాగ్ అయితే ఫినిష్ అయిపోయింది. నేను ఏదైనా కొంచెం రాంగ్‌గా కన్వే చేసినా మీకు ఏమన్నా ఐటెమ్స్ కోసం గాని, వెజిటబుల్స్ గాని, ఫిషెస్ గాని కొంచెం అవి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అది ఇది కాదు, ఇది వేరేది అని చెప్పి. సో, నాకు కూడా తెలుస్తుంది. అండ్ ఫిషెస్ నేమ్స్ కూడా నాకు చాలా వరకు తెలీదు. మీకేమన్నా తెలిస్తే ఆ ఫిష్ ఇది అని చెప్పి ఏమన్నా నాకు చెప్పడానికి ట్రై చేయండి. సో, దట్ నేను ట్రై చేయడానికి ఉంటుంది నెక్స్ట్ నుంచి. ఆ ఫిష్ ఏదైనా మాకు నాన్ వెజ్ బేసిక్‌గా చాలా ఇష్టం తినడానికి. నాకు ఉన్నంతలో నేను కుక్ చేయడానికైతే చూస్తున్నాను. ఓకే అండి. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ మార్కెట్ వ్లాగ్. బై బై ట్వీటీస్.